హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చంపంకుల రెసిపీ చూద్దామా. కేజీ మైదా పిండిని తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని మనం వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, వేడివేడిగా ఉంటుంది కాబట్టి సైడ్ నుంచి కలుపుకొని రావాలి. చూడండి, చక్కగా ఇలాగ కలుపుతుండాలి మనం. చూసారా, పర్ఫెక్ట్గా కలిసింది. ఇలా చూడితే శుభ్రంగా ఉండైతే పర్ఫెక్ట్గా కలుపుకునే లెక్కలో. పదండి, వాటర్ వేసుకొని పూరీ పిండి కన్నా గట్టిగా మనం కలుపుకుందాం. చూసారా, కలుపుకున్నాం కదా. మనం పదండి చంపం పూలకి తయారు చేసుకుందాం. పూరీల కన్నా కొంచెం పెద్ద సైజులోని మనం పాముకోవాలి. చూసారా, పాముకున్నాం కదా, ఇలాగ కట్ పెట్టుకోవాలి. మిడిల్లోనే కట్ పెట్టుకోవాలి, ఎందుకంటే బయటకు వచ్చిందనుకో చంపం పువ్వు అనేది విడిపోతుంది. సైడ్ ఎక్స్ట్రా వస్తుంది, మనం వాటిని తీసేయాలి. పదండి, ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఆయిల్ కూడా వేడెక్కింది. చూడండి, వేయగానే పైకి వచ్చాయి. ఎంత బాగా చూసారా, బాగా వేగిపోయింది కదా. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాం మనం. చూసారా, చేసుకున్నాక సైడ్ పెట్టుకుందాం. చీనీ పాకం తీసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఇందులో షుగర్ వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చక్కగా షుగర్ అంతా కరిగిపోవాలి కాబట్టి ఇందులో ఇలాచీ పొడి కూడా మనం వేసుకోవాలి. వేసుకున్నాం కాబట్టి మనం చక్కగా వీటిని కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిన వరకు. లేత పాకం కాబట్టి మీరు దగ్గర ఉండే కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఎంత బేగా తయారైపోయిందో. పదండి చూద్దాం. ఇంకొంచెం మరిగిన తర్వాత మనం స్టవ్ని బంద్ చేసేసుకుందాం. స్టవ్ని ఆఫ్ చేసుకొని కిందకి పెట్టుకొని మనం చంపంగి పూలు అనేది ఇందులో డిప్ చేసి వెంటనే తీసేయాలి. చంపంగి పూలు కానీ సిరప్లో వదిలేసామంటే మనకి మెత్తదనం వచ్చేస్తుంది. ఒక్కొక్క పీస్ వేసుకొని ఇలాగా తొందరగా తీసేసుకోవాలి, లేకపోతే చంపంగి పువ్వు అనేది విరిగిపోతుంది. ఇలాగా చేసుకున్నవన్నీ ఇందులో డిప్ చేసి తీసుకుందాం. చూడండి, ఎలా తయారైపోయి ఎంత బాగున్నాయో. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి.